హలో, నేను మిస్ రావు. మూడు సింహాల చిహ్నం ఐపీఎస్లకి ఒక గర్వకారణం. దాన్ని సాధించడం అంటే మాటలు కాదు. అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బోన్లోకి వెళ్ళిపోతున్నారు. అలాంటి సమయంలో ఒకే ఒక సింహం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కనిపిస్తుంది. అదే మూడో సింహం. అది ఎవరో కాదు, సర్వశ్రేష్ఠ త్రిపాఠి. ఆయన మీద ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కారాలు మిరియాలు నూరుతున్నారు. దానికి కారణాలు లేకపోలేదు. పల్నాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి అరాచకాలను అడ్డుకోవటమే ఆయన చేసినటువంటి తప్పుగా వాళ్ళు భావిస్తూ ఆరోపణలు చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ముద్ర ఆయన మీద వేసేశారు. అసలు ఇంతకీ ఆయన ఎవరు, ఆయన ప్రొఫైల్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో సర్వశ్రేష్ఠ త్రిపాఠి 2006 బ్యాచ్కి సంబంధించినటువంటి ఐపీఎస్ అధికారి. ఆయన మూడో సింహం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. సో స్వస్థలం ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ అయింది. ఉత్తరప్రదేశ్లోనే ఆయన విద్యాభ్యాసం అంతా కూడా పూర్తయింది. అక్కడ నుంచి ఆయన సివిల్స్ రాసి ఐపీఎస్గా 2006లో ఎంపికయ్యారు ఆయన. సో రాష్ట్ర విభజన తర్వాత ఏపీ క్యాడర్కు ఆయన వెళ్ళారు. ఏపీ క్యాడర్కి కేటాయింపబడ్డారు ఆయన. అక్కడి నుంచి ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారిగా ఆయన పనిచేస్తూ ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కీలకమైనటువంటి పోస్టులను నిర్వహించారు. ఎందుకంటే ఎవరైతే సమర్థంగా ఉంటారో, సమర్థవంతంగా పనిచేస్తారో వాళ్ళకి చంద్రబాబు నాయుడు సహజంగా పెద్దపీట వేస్తూ ఉంటారు. ఐఏఎస్లు ఐపీఎస్లు తెలుగుదేశం పార్టీ హయాంలో ఎంత ఎంజాయ్ చేసి ఉంటారో అందరికీ తెలుసు. ప్రజాప్రతినిధుల్ని కూడా కాదని వాళ్ళు నిబంధనలకు అనుగుణంగా నడుచుకున్నటువంటి కాలం అది. కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. మూడు సింహాలు కాస్త ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి తల ఒగ్గినటువంటి పరిస్థితి. అలాంటి ఆరోపణలు కూడా ఇప్పుడు ఏపీ పోలీస్ ఎదుర్కొంటుంది. అలాంటి సమయంలో ఇప్పుడు త్రిపాఠి కనిపిస్తున్నారు. నికార్సైనటువంటి ఐపీఎస్ అధికారిగా టీడీపీ ప్రభుత్వంలో గుంటూరు కృష్ణా జిల్లాలకు ఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు. గుంటూరు కృష్ణా జిల్లాల ఎస్పీ అంటే కత్తి మీద సాము లాంటి పదవి అది. సో అక్కడ నేర స్వభావం లేదంటే క్రైమ్ రికార్డ్స్ చూస్తే కనుక ఎక్కువగా కేసులు ఉంటాయి. అక్కడ ఆయన ఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు. కృష్ణా గుంటూరు జిల్లాల్లో సమర్థవంతమైనటువంటి పోలీస్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్నారు. 2019 జూన్లో సిఐడి ఎస్పీగా ఆయన నియమించారు. 2019 జూన్ అంటే ఆల్మోస్ట్ అప్పుడు ప్రభుత్వం మారిపోయింది. అప్పుడు సిఐడి ఎస్పీగా ఆయన్ని నియామకం చేశారు. 2019 నవంబర్లో డిప్యుటేషన్ మీద ఉత్తరప్రదేశ్ క్యాడర్కు బదిలీ అయిపోయారు. దానికి కారణం ఏంటంటే సిఐడిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా ఉపయోగించింది అనేది అందరికీ తెలుసు. బహుశా త్రిపాఠి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పేటువంటి మాటలు కానీ లేదా జగన్మోహన్ రెడ్డి ఇచ్చే మౌఖిక ఆదేశాలను కానీ పాటించడానికి కుదరదని చెప్పి ఉండొచ్చు. ఆ నేపథ్యంలోనే ఆయన ఒత్తిడి తట్టుకోలేక ప్రభుత్వం నుంచి డిప్యుటేషన్ మీద ఉత్తరప్రదేశ్ క్యాడర్కు 2019 నవంబర్లో ఆయన బదిలీ అయ్యారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ సిఐడి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పనిచేసిందో అందరికీ తెలుసు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినటువంటి వాళ్ళ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపించేంత వరకు సిఐడి అధికారులుగా, సిఐడి చీఫ్లుగా పనిచేసినటువంటి ఐపీఎస్ అధికారులు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది చేశారో అందరికీ తెలుసు. అందుకే బహుశా ఆయన సిఐడి ఎస్పీగా ఉన్నప్పటికీ కూడా 2019 జనవరి నుంచి నవంబర్ వరకు ఎలాంటి చర్యలు జరగలేదు. బట్ నవంబర్ తర్వాత మాత్రం అక్కడ లా అండ్ ఆర్డర్ లేదా రూల్ ఆఫ్ లా లేదు అనేది హైకోర్టు జడ్జిలే చెప్పినటువంటి మాట. అందుకే సిఐడి పోలీసులు, జగన్మోహన్ రెడ్డి పోలీసులు అనేటువంటి ఒక అభిప్రాయం ఆంధ్రప్రదేశ్లో నెలకొంది. బహుశా నవంబర్లో ఆయన డిప్యుటేషన్ మీద యూపీ వెళ్ళిపోయారు. వ్యక్తిగత సమస్యలతోటి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను అని చెప్పి అప్పట్లో త్రిపాఠి చెప్పినటువంటి మాట. కానీ దాని వెనక రాజకీయపరమైనటువంటి ఒత్తిళ్లు, రాజకీయపరమైనటువంటి కారణాలు అనేకం ఉన్నాయి అనేది పోలీసు వర్గాల్లో వినిపించేటువంటి బలమైనటువంటి మాట. 2020 అక్టోబర్లో డిప్యుటేషన్లో ఉండగానే డిఐజీగా ఆయనకి ప్రమోషన్ వచ్చింది. ఎస్పీగా ఉన్నప్పుడు ఆ తర్వాత డిఐజీగా ప్రమోషన్ వచ్చింది. ఆయన డిప్యుటేషన్లో ఉత్తరప్రదేశ్లో ఉన్నప్పుడే ప్రమోషన్ వచ్చిన తర్వాత 3 ఏళ్ల డిప్యుటేషన్ తర్వాత ఆయన 2022 చివరిలో ఏపీ క్యాడర్కి తిరిగి త్రిపాఠి వచ్చారు. ఎందుకంటే 3 ఏళ్ళు మాత్రం ఎవరికైనా సర్వీస్ డిప్యుటేషన్ మీద ఉంటుంది. మ్యాక్సిమం పీరియడ్ అది 3 years అనేది. సో డిప్యుటేషన్ కంప్లీట్ అయిన తర్వాత వెంటనే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ క్యాడర్కి రావాల్సి వచ్చింది. అప్పటికే ఆయన డిఐజీగా ఉన్నారు. డిఐజీగా ఆయన తిరిగి 2022 చివరిలో
వచ్చారు. సో 2023లో డీజీపీ ఆఫీస్లో డిఐజీ అడ్మిన్గా పోస్టింగ్ ఇచ్చారు. సో డిఐజీ అడ్మిన్ డీజీపీ ఆఫీసులో అంటే అదొక క్లరికల్ పోస్ట్ లాగా, నాన్ ఫోకల్ పోస్ట్ లాగా జనరల్గా పోలీసులు ఐపీఎస్లు భావిస్తూ ఉంటారు. అలాంటి పోస్టులో ఆయన డిఐజీగా బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చింది. 2023లో డీజీపీ ఆఫీస్లో ఆయన డిఐజీ అడ్మిన్గా బాధ్యతలు స్వీకరించారు. 2024 జనవరి 31న సిఐడి ఐజీగా ఆయన్ని నియమించారు. సో జనవరి 31 నుంచి సిఐడి ఐజీగా ఆయన పనిచేస్తూ ఉన్నారు. సో ఆయన ఐజీగా పనిచేసినటువంటి సమయంలోనే చంద్రబాబు నాయుడు ఎపిసోడ్ కూడా వచ్చింది. అయితే అప్పటికే సిఐడి చీఫ్ అలాగే సిఐడికి సంబంధించినటువంటి చీఫ్లుగా ఉన్నటువంటి ఐపీఎస్లు వాళ్ళ ఆధీనంలోకి సిఐడిని తీసేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి అనుచరులుగా వ్యవహరిస్తూ కొంతమంది. సో 2024 ఏప్రిల్ 4న గుంటూరు రేంజ్ ఐజీగా ఈయన్ని నియమించారు ఈసీ. ఏప్రిల్ 4న 2024 అంటే ఏప్రిల్ 4న గత నెలలోనే ఈయన్ని రేంజ్ ఐజీగా నియమించింది ఈసీ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో. ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోకి మొత్తం యంత్రాంగం మొత్తం వెళ్ళిపోతుంది కాబట్టి అక్కడ ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత యంత్రాంగం మొత్తం కూడా ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు చాలా మార్పులు జరిగాయి. తొలి విడతలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిలుకలూరుపేట సభ జరిగింది. ఆ సందర్భంగా లా అండ్ ఆర్డర్లో విషయంలో ఫెయిల్ అయింది ఆంధ్రప్రదేశ్ పోలీసులు. అప్పుడు సుమారుగా 6 ఐపీఎస్లు 3 ఐఏఎస్లని బదిలీ చేయడం జరిగింది ఎన్నికల కమిషన్. ఆ సమయంలోనే గుంటూరు రేంజ్ ఐజీగా త్రిపాఠిని నియమించడం జరిగింది. అప్పటి వరకు పాలరాజు ఉన్నారు డిఐజీగా. సో ఆయన ప్లేస్లో ఐజీగా గుంటూరు రేంజ్ ఐజీగా ఆయన నియమించడం జరిగింది. ఇంకా పోలింగ్ రోజు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని ఇప్పుడు వైసీపీ నేతలు ఆరోపణ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఆఫీసర్ని బదిలీ చేయడం జరిగింది. ఆ ప్లేస్లో ఎవరైతే నిక్కచ్చిగా సమర్థవంతంగా పనిచేస్తారో వాళ్ళని నియమించడం జరిగింది ఎన్నికల కమిషన్. ఇక్కడ ఎన్నికల కమిషన్ నియామకంలో మాత్రమే త్రిపాఠి రావడం జరిగింది గుంటూరు రేంజ్ ఐజీగా. అయితే పోలింగ్ రోజు జరిగినటువంటి కొన్ని సంఘటనలు ఉన్నాయి. ఆ సంఘటనలు కేవలం త్రిపాఠికి తెలిసి మాత్రమే జరిగాయి అనేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. అది కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించారు త్రిపాఠి. అందుకే మాచర్లలో పిన్నెల్లి పగలగొట్టినటువంటి ఈవీఎం మిషన్కు సంబంధించినటువంటి వీడియో బయటకు వచ్చింది అనేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. అసలు ఆ వీడియో బయటికి రావడానికి కారణమే త్రిపాఠి అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణను చేస్తుంది. వాస్తవంగా 100కు 100% మాచర్ల, గురిజాల, నర్సరావుపేట అంటే పల్నాడు ఏరియాలో వెబ్కాస్టింగ్ పెట్టడం జరిగింది. ఆ వెబ్కాస్టింగ్ని ఆ జిల్లాల ఎస్పీలు అలాగే కలెక్టర్లు పర్యవేక్షిస్తూ ఉంటారు. వాళ్ళ దృష్టికి వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఆ వీడియోని దాచిపెట్టారు. సిట్ వేసింది ఎలక్షన్ కమిషన్. సిట్ వేసిన తర్వాత విచారణల్లో ఆ వీడియో బయటకు వచ్చింది. అసలు ఆ వీడియో ఎలా బయటకు వచ్చింది అనే దాని మీద ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్క్రూటినీ చేస్తూ త్రిపాఠిని పిన్ చేస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళని వెబ్కాస్టింగ్లో చొప్పించారు. అందుకే ఆ వెబ్కాస్టింగ్ చేసినటువంటి ప్రైవేట్ ఏజెన్సీలు ఉండేటువంటి వాళ్ళు కొంతమంది ఆ వీడియోని రిలీజ్ చేశారు. అది త్రిపాఠికి తెలుసు అనేటువంటి ఆరోపణ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. సో అసలు ఆ వీడియో ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది బయటకు అని చెప్తున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు ఈవీఎంలని పగలగొట్టడం అనేది తప్పు అని చెప్పి వాళ్ళు చెప్పట్లేదు. పైగా ఆ ఈవీఎం పగిలిపోవడం అనేది కరెక్టే అనేటువంటి యాంగిల్లో మాట్లాడుతున్నారు. అక్కడ బూత్ క్యాప్చరింగ్ జరిగింది, అందుకే పగలగొట్టారు అనేటువంటి విషయాన్ని చెప్తూ త్రిపాఠి చుట్టూ ఆ విషయాన్ని తిప్పుతున్నారు. సో ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచకాలను పోలీసులు అడ్డుకోలేదని ఇంకొక వైపు తెలుగుదేశం పార్టీ విమర్శలు చేస్తూ ఉన్నాయి. పల్నాడు మొత్తం కూడా జరిగినటువంటి సంఘటనలు పోలీసుల చుట్టూ ఇప్పుడు వివాదాస్పదంగా మారినటువంటి క్రమంలో త్రిపాఠిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేస్తుంది. అందుకే త్రిపాఠి ప్రొఫైల్ గురించి, త్రిపాఠి నిజాయితీ గురించి, ఆయన నిర్వహించినటువంటి విధుల గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేశాను. సో ఇప్పటికీ కూడా త్రిపాఠిని ఏదో ఒక రాజకీయ పార్టీకి అనుగుణంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి ఆరోపణలు చేస్తే అలాంటి వాళ్ళని ఏమనాలి అనేది మీరు కామెంట్ రూపంలో